హాయ్ అండి. 'రొమాంటిక్ బాస్' పార్ట్ 82. రాము గుండె ఆగింది. హార్ట్ అటాక్ తెచ్చుకున్నాడు కూడా. గుండెల మీద చెయ్యి పెట్టుకుని, ఏంటి బేబీ ఏమన్నావురా? అని భయంగా కూతుర్ని చూసి అడిగాడు. ఏం సమాధానం చెప్పలేక వాష్రూంలోకి పరిగెత్తింది చందు. బేబీ బేబీ అని అరుస్తున్నాడు రాము. హలో హలో మామాజీ అని చిటికేశాడు అర్జున్. రే రెడ్డి, ఎంత పని చేశావురా? నా బేబీని నా నుంచి దూరం చేస్తావా? అని ఆవేశంగా అరుస్తూ అర్జున్ కాలర్ పట్టుకున్నాడు. అర్జున్ కేర్లెస్గా అతని చేతులు విసిరికొట్టి, పో మర్యాదగా, అన్నీ మూసుకుని బయటకు పో అని నెట్టేశాడు అర్జున్ రాముని. ఏ అర్జున్ రెడ్డి, నీ అంతు చూస్తాన్రా, నేనేంటో తెలుసా నీకు అని అర్జున్ మీద విరుచుకుపడ్డాడు. నువ్వు నన్నేం చెయ్యలేవు అన్నట్లు ఒక లుక్ విసిరాడు అర్జున్. నా బేబీని ఇక్కడ బంధించి ఏం చేద్దామనరా అని అరుస్తూ ఉంటే, రాబర్ట్ అని పిలిచాడు అర్జున్ గట్టిగా. అర్జున్ నలుగురు బాయ్స్ వచ్చి రాముని పట్టుకుని బయటికి లాగుతూ ఉంటే, రాము మాత్రం ఆవేశంగా, రే అర్జున్, నిన్నేం చేస్తానో చూడు, ఇంతకింతకు అనుభవించేలా చూడకపోతే నా పేరు రామిరెడ్డినే కాదురా అని అరుస్తూ సెక్యూరిటీ చేతులు నడుతూ ఉంటే వాళ్ళు బలవంతంగా బయటికి లాక్కొచ్చారు. రేయ్ వదలండ్రా, ఈ రెడ్డిగాడు నా బేబీని ఏం చేస్తున్నాడో తెలుసా అని అరుస్తూ ఉన్నాడు. అర్జున్ పొగరుగా నవ్వుతూ డోర్ వరకు వచ్చి రెండు చేతులను దర్వాజాకు ఆంచి స్టైల్గా రామరెడ్డి మామ అని పిలిచాడు. రాము ఆవేశంగా చూస్తూ ఉంటే, నా పిల్ల ఇక్కడ సేఫ్గానే ఉంటుంది, నాతో నా బెడ్ పై అని ఒత్తి పలుకుతూ చెప్పాడు. అర్జున్ మాటలకు కోపంగా, రే అర్జున్ అని ముందుకు రాబోతూ ఉంటే గార్డ్స్ పట్టుకున్నారు రాముని. పొగరుగా నవ్వుతూ, మామ ఇక్కడ నేను ఓకే, బట్ అక్కడ నీ కంపెనీ జాగ్రత్త అని చెప్పి సిగరెట్ పీల్చి పొగ వదిలి డోర్ క్లోజ్ చేశాడు అర్జున్. ఇక కంపెనీ ఏంటి అంటే, నా కంపెనీని ఏం చేస్తున్నావు అని అర్జున్ ముందుకు వస్తూ ఉంటే సెక్యూరిటీ బయటికి లాక్కొచ్చి కారు దగ్గర పడేశారు. రే అర్జున్ అర్జున్ అని హాస్పిటల్ అంతా దద్దరిల్లేలా అరుస్తూ అందిన వస్తువులు పగలగొడుతూ పేషెంట్లు ఉన్నారని కూడా మరిచి నానా రచ్చ చేస్తున్నాడు రాము. నా బేబీని ఏం చేయబోతున్నావురా అని అరుస్తూనే ఉన్నాడు. పైనుంచి అంతా చూస్తున్న అర్జున్ కోపం తారాస్థాయికి చేరింది. నా అప్పు కోసం మా డాడీ ఇలానే అరిచాడు కదా అని కసిగా అనుకున్నాడు. ఇక రాముని చూడటం ఇష్టం లేక బేబీ దగ్గరికి వచ్చాడు. ఇక చందు వాష్రూంలో నుంచి ఏడ్చి ఏడ్చి వచ్చి బెడ్ పై కూర్చుంది. ఆమెని చూసి మనసు చలించింది. ఆమె ఏడుపు చూసి ఏదో తప్పు చేసేను అన్న బాధ అతనిలో. బేబీ అని మర్దవంగా పిలిచాడు. ఎరుపెక్కిన కళ్ళతో కోపంగా చూస్తుంది. ఆ కోపం ఎందుకే అని అరిచాడు. మీ బేబీస్ని మీకు ఇస్తున్నాను కదా, మా డాడీని ఎందుకు పనిష్ చేస్తున్నారు అని ఉక్రోషం కూడా ఉంది ఆ మాటల్లో. సమాధానం చెప్పడం ఇష్టం లేనట్లు పడుకో, ఇప్పటికే చాలా టైం అయ్యిందని చెప్పి ఇంకా లైట్ ఆఫ్ చేస్తూ ఉంటే, ఏం చేస్తున్నారు సార్ అని అరిచింది. కనిపించడం లేదా, లైట్ ఆఫ్ చేస్తున్నా అని అన్నాడు. పెదవుల చాటున చిరునవ్వు అలా ముత్యంలో వచ్చి మెరిసిపోయింది. బేబీ కోపం పీక్స్లో ఉంది. ఒక్క క్షణం ఆమెకు అల్లరోడు కనిపించాడు అర్జున్ దత్తాలో. మా డాడీని ఏం చేస్తున్నారు సార్? కంపెనీ అంటున్నారేంటి? మా కంపెనీని ఏం చేస్తున్నారు అని అంది చందు బేబీ. మీ కంపెనీని నేనేం చేసుకుంటాను మిస్సెస్ అర్జున్ గారు, చేస్తే గీస్తే నిన్నేదైనా చేయగలను కానీ అని అంటూ స్టైల్గా చెప్పి బెడ్ మీద ఆమె పక్క నుంచి అవతలికి పడుకుని నిద్రపోదామని మీదకి లాక్కున్నాడు. కోపం వచ్చింది బేబీకి, బట్ ఏం చేయలేదు. సరే చెప్పండి అని అంది అసహనంగా. ఆమె తల నిమురుతూ ఉన్నాడు సైలెంట్గా. ఇక అతని చేతి స్పర్శలోని ఆప్యాయత చూస్తూ ఉంటే ఆమెకేమీ అర్థం కావటం లేదు. మనసులో ఏదో పెట్టుకుని పైకి ఎలా సాధిస్తున్నాడు అనుకుంది. లేదు లేదు, ప్రెగ్నెంట్ లేడీనని కూడా చూడకుండా నాపై కక్ష సాధిస్తున్నాడు, దుర్మార్గుడు, శాడిస్టిక్ ఫెలో అని మనసులో తిట్టుకుంటుంది. అతని వెచ్చని కౌగిట్లో హాయిగా నిద్రపోతుంది. ఆమె నిద్రపోవడంతో అతను కళ్ళు తెరిచి ఆలోచనలో మునిగాడు. అసలు అతనికి నిద్రే లేదు. గత 2 ఏళ్లుగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. మరి అతని కనులకు మనసుకు ప్రశాంతత ఎప్పుడు మరి? ఇక లండన్ నుంచి నీ లాఠీ కంబాయ్ అంటే నాకు చాలా ఇష్టం. నీది కౌస్లానే ఉంటుంది కదా అని లేడీ గొంతుతో గౌతమ్ ముందుకు వచ్చింది ఒక పిశాచి. నాది కీస్లా ఉంటుందా? ఏంటది పట్వారి? ప్లీజ్ చెప్పు, ఆ డెవిల్ నువ్వు నా దగ్గరికి రావద్దని చెప్పు అని అర్జున్ వెనక్కి వచ్చాడు గౌతమ్.
నో, నువ్వే కావాలిరా మగడా, అమ్మాయిల కోరికలు తీర్చడంలో నువ్వు దిట్టవు కదా అని అర్జున్ పక్కకి నెట్టి గౌతమ్ చెయ్యి పట్టుకుని లాగి కింద పడేశాడు. ఇక ప్రశాంత్ గౌతమ్ గుండెల మీద కూర్చున్నాడు. గుండె ఆగిపోతుంది. ప్లీజ్ డెవిల్, నన్నేమీ చెయ్యొద్దు, వదులు. నిన్ను ఏదో ఒకటి చేయమని పైన ఉన్న మా సిస్టర్ చెప్పారు అని అరిచింది ఆ దెయ్యం గట్టిగా గౌతమ్ గుండెల మీద కూర్చుని. మీ సిస్టర్సా? మీ సిస్టర్స్ ఎవరు అని గౌతమ్ ఏడుపు గొంతుతో అంటుంటే, చెప్తాలే కానీ ముందు నీ వేలు ఇవ్వు అని గౌతమ్ చేతివేలిని నోటితో గట్టిగా కొరికాడు. దెయ్యం అనబడే ప్రశాంత్ బాబు ఆ అని రాగం తీశాడు నొప్పికి ఓర్చుకోలేక. నన్ను ఎవరు పంపారో తెలుసా? ఎవరు పంపారు అని గౌతమ్ అంటుంటే, మా వాళ్ళు. మా అక్కను నువ్వు పాడు చేసి చంపావు. అందుకే అందరి తరపున నేను నీ దగ్గర నిజం తెలుసుకుందామని వచ్చాను అని అన్నాడు ప్రశాంత్. ఏ నిజం అని భయంగా గౌతమ్ అంటుంటే, ఆ దెయ్యం ఒక్కసారిగా అర్జున్ వైపు చూసింది. అదే, ఏ నిజం కోసమైతే ప్లాన్ చేశారో ఆ క్వశ్చన్ అడగమన్నాడు అర్జున్ సైకిలతో. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్ళాడు. దెయ్యంలా గౌతమ్ పీక మీద కూర్చుని అన్నీ అడుగుతూ ఉంటే ప్రాణభయంతో అన్నీ చెప్పేశాడు. విత్ ఎవిడెన్స్ కూడా చూపించాడు. అవన్నీ వింటున్న అర్జున్ కోపం మాత్రం ఒక్కసారిగా నశాలానికి అంటింది. దెయ్యంలా ఉన్న ప్రశాంత్ గౌతమ్‌ని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. నోట్లో మందు పోసి వాడికి డ్రగ్స్ ఎక్కించి మళ్ళీ ఇద్దరూ కలిసి తన్నారు. అయినా గౌతమ్ కోపం అస్సలు చల్లారడం లేదు. మార్నింగ్ అవుతూ ఉండగా గౌతమ్‌ను అలరోడ్ ఫ్లాట్‌కి తీసుకుని వచ్చి పడుకోబెట్టాడు అర్జున్ పట్వారి. రాము డాడీ ఇదంతా చూశాడు. బట్ ఈ గౌతమ్ తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు కదా! పట్వారి తీసుకొచ్చాడేమో అనుకున్నాడు. ఇక నిక్కీ పేరెంట్స్ కూడా అక్కడే ఉన్నారు. మరి గౌతమ్ చూస్తే ఏంటి పరిస్థితి? ఇక అర్జున్ రాత్రంతా ఆలోచనలతోనే గడిపేశాడు. ఏదైతే చెయ్యాలని వచ్చాడో అందుకు మొదటి బీజం వేశాడు. ముందుగా బుజ్జి పప్పీలా ముడుచుకుని పడుకున్న ఆమెని చూసి చిన్న స్మైల్ అతనిలో. క్యూట్‌గా ఉండేసరికి ఆమె చిట్టి పెదవులకు చిన్న ఫేక్ ఇచ్చాడు. ముడుచుకున్న బేబీ కనుబొమ్మలు దూరం అయ్యాయి. ఇటు డ్రాగన్ కూడా ఇక్కడే ఉండడంతో బేబీని దాచడం ఇక చాలా కష్టం అవుతుంది. అసలే ఆ మొండేడు మైండ్‌లో మెదులుతున్న ఆలోచనలు ఎవ్వరికీ తెలీదు. డ్రాగన్ వస్తే అతని ఫస్ట్ టార్గెట్ మన చందు బేబీనే. ఆ నెక్స్ట్ రత్న గారిని ఏదైనా చేయటం. రత్న బ్రతికే ఉందని వాడికి తెలీదు. ఇటిక్కడే ఏపీడీ హాస్పిటల్‌లో ఉంటుందని ఏమాత్రం ఎక్స్‌పెక్ట్ చేయడు. 1,00,00,000,00,000 ఆస్తులన్నీ అర్జున్‌వే. ఏ లండన్, అమెరికా లాంటి కంట్రీలో ట్రీట్మెంట్ చేయిస్తున్నాడని అనుకుంటున్నాడు. మరి ఆ డ్రాగన్ ఎవడు? ఏం జరుగుతుంది అనేది వచ్చే పాటలో చూద్దాం.